క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో మార్చి 22న చెన్నైలో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద టాప్ DRK Animations YouTube channel. And today we've got something super exciting for all you cricket fans out there. That's right, it's time for the IPL 2024 schedule release. Now, before we dive into the schedule, make sure you hit that subscribe button and ring the notification bell so you never miss out on any of our cricket updates. మొత్తంగా 21 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను గురువారం ప్రకటించారు. సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ మధ్య మ్యాచ్తో క్లాష్ రిచ్ లీగ్ కొత్త ఎడిషన్ ఆరంభించడం ఆనవాయితీ. ఆ తేదీల్లో డబుల్ మ్యాచు. అయితే ఈసారి అందుకు భిన్నంగా CSK, గుజరాత్ టైటాన్స్కు బదులు CSK, RCBతో 17వ ఎడిషన్ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా 10 జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 22, ఏప్రిల్ 7 వరకు ఈ మేరకు 21 ఈ మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 23, 24, 31న డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఫోటో క్రెడిట్, స్టార్ స్పోర్ట్స్ 6. వేదికలు: చెన్నై, మొహాలీ, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, లక్నో, వైజాగ్, ముంబై. తొలి 17 రోజుల షెడ్యూల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైజాగ్ హోమ్ గ్రౌండ్గా ఉండనుంది. ఇక మధ్యాహ్నం తెల్లవారుజాము 3:30, రాత్రి 7:30 గంటలకు మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. మ్యాచ్లన్నీ భారత్లోనే కాగా IPL-2024 పూర్తిగా భారత్లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ నిర్ధారించిన విషయానికి తెలిసిందే. దీంతో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు దీంతో తెరపడింది. మార్చి 22 నుంచి IPL ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం. తేదీల విషయంపై మేం ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం. ముందుగా 15 రోజుల మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేస్తాం. ఆపై తర్వాతి తేదీలను ప్రకటిస్తాం. అయితే అన్ని మ్యాచ్లు భారత్లోనే జరగడం ఖాయం అని ధూమల్ స్పష్టం చేశారు. అయితే గురువారం తొలి 17 రోజుల మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయడం గమనార్హం. అప్పట్లో ఆ దేశాల్లో నిర్వహణ. కాగా IPL ప్రారంభమైన తర్వాతి ఎన్నికల సమయంలో 2009లో టోర్నీ మొత్తం దక్షిణాఫ్రికాలో జరిగింది. 2014లో కొన్ని మ్యాచ్లు భారత్లో, మరికొన్ని UAEలో నిర్వహించారు. అయితే 2019లో మాత్రం మొత్తం టోర్నీ ఇక్కడే జరిగింది. ఇదిలా ఉంటే IPL తర్వాత కొద్ది రోజుల్లోనే T20 ప్రపంచ కప్ -2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్ ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది. కళ్లన్నీ వారిద్దరిపైనే. IPL 17వ ఎడిషన్లో ప్రధానంగా టీమిండియా స్టార్లు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ పైనే ఎక్కువ ఫోకస్ కానున్నారు. గుజరాత్ టైటాన్స్ను ఆరంభ సీజన్లోనే విజేతగా, తదుపరి రన్నరప్గా నిలిపిన ఆల్రౌండర్ పాండ్యా అనూహ్యంగా ఆ ఫ్రాంచైజీని వీడాడు. ముంబై ఇండియన్స్తో భారీ ఒప్పందం కుదుర్చుకుని తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. కెప్టెన్గా నియమితుడయ్యాడు. మరోవైపు 2022 డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ ఈ సీజన్తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా తిరిగి పగ్గాలు చేపట్టనున్నాడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.